వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ వద్ద కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సొంత నిధులతో స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహ ప్రతిష్ఠా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్. యదన్నేనాతిరోహది ఏదావానస్య మహిమా అదోధ్యాయాగుస్య పూరుషః పాదయోగస్య విస్కామోదాని ప్రవాదస్య అమృతంధుమి త్రిమాదోత్తరే పురుష వసంతోస్య సీరాజ్యోదయస్యః అభ్యాగంసో ద్రోహదాయత చంద్రం శ్రేష్ఠౌ చౌసమవర్తన అభ్యాం భూమృతస్తో రూపమేతి తత్పరుషస్య విస్మరాజానమగ్రే వేదాహమేతుం పురుషం మహాంతో ఆదిత్యముదమదపరస్తాద్ ఇష్టం మనిషాణాం అమం మనిషాణాం సర్వం మనిషాణాం తచ్చ. హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా, జనమే నా ప్రాణమని మనతో ఉన్నోడురా, ఎదురులేని మనగాడై ఎదుగుతుండురా. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై దేనికైనా మేం రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా జై 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 నీతోనే ఊరు. హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. పేద కుటుంబంలో పుట్టి పెరిగినాడురా, పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కెరా, విలువలతో బతికే మనసు గల్ల నేతరా, కబ్జాల కావలిని కాపాడవచ్చరా. ఆపదలో చేసిన సాయము గుర్తు పెట్టుకొని పలికెను ఘన స్వాగతం. రౌడీ రాజ్యంలో దౌర్జన్యము చూసి తట్టుకోక మనకై వస్తున్నాడు. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై దేనికైనా మేం రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా జై 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 నీతోనే ఊరు వాడా. అన్యాయం ఏడున్నా అర్జునుడు అయితడు, ఆపదంటే చాలు అరక్షణము ఆగడు. విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తాడు, దాన ధర్మాలను గుప్తంగా చేస్తాడు. తారక రాముడు ఆశీర్వాదముందిరా, చంద్రబాబు గారి చలిమే బలమాయరా. లోకేష్ అన్న యువ సైన్యము వచ్చరా, జన సైనికులు కదం దక్కి కదిలరా. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై దేనికైనా మేం రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా జై 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 నీతోనే ఊరు. హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి.
కీర్తి శిష్యులు శ్రీ గ్రంథి యానాశెట్టి గారి విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన యానాశెట్టి గారి కుటుంబ సభ్యులు, కావలి పట్టణ పుర ప్రముఖులు, ఆయన అభిమానులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇతర పార్టీల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనసున్న మహారాజు, మనసున్న వ్యక్తి, తన జీవితాన్ని రాజకీయాల కంటే కూడా కావలికి అంకితం చేసిన మహోన్నతుడైన వ్యక్తి శ్రీ గ్రంథి యానాశెట్టి గారు. కులం లేదు, మతం లేదు, లగ్నం లేదు, ప్రాంతం లేదు, ధనం లేదు. తనకున్న టయాన్ని నిరంతరం కూడా కావలి ప్రజల దాహత్తి తీర్చే దగ్గర నుంచి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులన్నింటినీ నిర్మించి కావలిని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని తపన పడుతూ తన జీవితాన్ని అంతటి కూడా కావలికి త్యాగం చేసిన మహోన్నతుడు వ్యక్తి గ్రంథి యానాశెట్టి గారు. ఆస్తులు కర్పూరంగా కరిగిపోతున్నా తను అనుకున్న లక్ష్యాలు నెరవేర్చాలనే క్రమంలో ఆరోగ్యం శ్రేయిస్తున్నా, ఆరోగ్యం బాగలేకపోయినా కావలి మీద తప్ప కుటుంబ సభ్యుల మీద కంటే కూడా కావలి మీద మమకారాన్ని పెంచుకొని కావలిని అభివృద్ధి చేయాలని తప్పన పడ్డ గ్రంథి యానాశెట్టి గారు కావలిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అందరికీ బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా జీవితంలో పుట్టుకతో పాటు మరణం కూడా తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది కాబట్టి కావలి ప్రజల అస్త్రనియాల మధ్య, కావలి ప్రజల శోక సముద్రం మధ్య మనందరం కూడా గ్రంథి యానాశెట్టి అంతిమ యాత్రను పూర్తి చేశాం. అయితే ఆయన ఆలోచనలు, ఆయన భావాలు, ఆయన ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలని భారత పౌరులు తెలుసుకోవాలి. ముఖ్యంగా కావలి పట్టణంలో యువత నేర్చుకోవాలి. వారిని స్ఫూర్తిగా తీసుకుని కావలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం బతికిన వ్యక్తితో అవసరం ఉంటుంది. కాబట్టి చాలా మంది వెళ్తారు. ఉదాహరణకి ఒక రాజు కుమారుడు చనిపోతే లక్షలాది మంది రాజుని పరామర్శిస్తాడు. కానీ సేవ చేసిన రాజు చనిపోతే ఇంకేముంటుంది, ఆయనకి అవసరం అని చెప్పి ఆ ఇంటికి పోయేవాళ్ళు తక్కువ ఉంటుంది. అది ఈ రోజు కలియుగంలో మనకున్నటువంటి లక్షణాలు. ఆ లక్షణాలన్నింటినీ మార్చాలి. చనిపోయిన వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రజలు గుర్తించుకోవాలి. నిరంతరం కావలి నడిపొడ్డున ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆయన్ని చూసిన మనమైనా కొంత మార్పు తెచ్చుకోవాలి. ఆయనలో ఉత్తమ లక్షణాలను మనం కూడా అలవరుచుకోవాలి. కాబట్టి బతుకున్న వాళ్ళని గౌరవించడం కంటే చనిపోయిన వ్యక్తులను గుర్తించుకోవాల్సిన అవసరం మా అందరి బాధ్యత. నేను సెల్ఫీ పాయింట్ పెడితే 1952 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులందరినీ కూడా సెల్ఫీ పాయింట్ దగ్గర వాళ్ళ చిత్రపటాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. కావలి దాహపు తెచ్చడంలో కావలి ఆడపడుచు కానప్పటికీ కూడా ఆమె 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఈ కావలి దాహపు తెచ్చడానికి సమ్మర్ స్టైల్ కావచ్చు. ఈ రోజు మనం ఉండేటువంటి ప్రాంతంలో ఈ ట్రంక్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా పార్వతమ్మ గారి కృషి వల్ల వచ్చింది. ఆమె కృతజ్ఞతగా మనందరం గుర్తించుకోవాల్సిన బాధ్యత కావలి ప్రజలకు ఉంది. కాబట్టి కావలి ప్రజలు శాంతి కాములు, కావలి ప్రజలు గౌరవించే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, కావలి ప్రజలు గుర్తించుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళనే దానికి నిదర్శనంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారి సూచనల మేరతో ఈ రోజు కావలి ట్రంక్ రోడ్డుకి శ్రీ మాగుంట పార్వతమ్మ రోడ్డుగా మనం అందరం కూడా నామకరణం చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి జీవోలు కూడా ఇచ్చారు. నేటి నుంచి ఈ రోజు మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం జరిగింది. కలికాలం ఉన్నంత కాలం, ఈ కలిగి ఉన్నంత కాలం, ఈ కావలి పంట ఉన్నంత కాలం ఈ ట్రంక్ రోడ్డుకు మాగుంట పార్వతమ్మ రోడ్డుగా కొనసాగుతూనే ఉంటుంది. అదే నిజమైనటువంటి నివాళులు ఆ తల్లికి మనం ఇచ్చేది. అందులో భాగమే, అందులో పుట్టుకుపుచ్చుకున్న వ్యక్తే శ్రీ గ్రంథి యానాశెట్టి గారు.
తండ్రి ఆలోచించి పదవి చిన్నది చేసినా తన స్థాయిని పెద్దదిగా తన స్థాయికి మించినటువంటి పనులు ఎన్నో కావాలని చేశాడు. కానీ ఎదిగే కొద్ది వదలడం నేర్పాడు. ఎంత ఎదిగినా ఎదుగుండే మనస్తత్వం శ్రమకు తప్ప ఆర్భాటాలకు లేనటువంటి నాయకత్వంగా ప్రజల మన్నలు పొందినటువంటి యానాది శెట్టిని కావాలని పరిచయం చేయటం నా కర్తవ్యంగా భావించాను. కాబట్టి నేను కూడా 2005లో రాజకీయాల్లోకి వచ్చినాడు మాగంట భారతంలో నాకు రాజకీయ పుచ్చ పెడితే ఆనాడు నా పక్కన నిలబడి నన్ను ప్రోత్సహించి ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపిన శ్రీ గండి యానా శెట్టి గారి రుణం తీర్చుకోవడం కూడా నా బాధ్యతగా కర్తవ్యంగా భావించాను. కాబట్టి ఆయన మరణం కావాలని ఎంత లోటు తీసుకొచ్చిందో ఆ కుటుంబానికి ఎంత లోటు తీసుకొచ్చిందో అంతకంటే మించిగా నాకు నిన్నటి రాజకీయాల్లో నా పక్కన ఏమిటో ఒక రాజకీయ దురంధరుడు ఒక రాజకీయ మేధావి కావాలి నడుబడిన ఎక్కడ కూర్చున్నా ఎవరిని పలకరించే మనస్తత్వం యానా శెట్టి లేని రోజున ఈ కావాలి నన్ను హక్కులు చేసుకుని ముఖ్యంగా వైశ్య సోదరుడు నన్ను హక్కులు చేసుకుని వాళ్ళు పెద్దలాగా నన్ను ఆదరించారు, నన్ను అభిమానించారు, నాకు అక్కడనే మెజార్టీ ఇచ్చే దాంట్లో వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థల్ని పక్కన పెట్టి మొట్టమొదటి కావాలి చేయొద్దని తిరగరాస్తూ వైశ్య కుటుంబీకులు యువకులు రోడ్డు మీద వచ్చి కేరింతల మధ్య ప్రతి ఇంట వెళ్ళి నాకు ఓటు అడిగి నన్ను గెలిపించారు. అందరికీ ప్రతిఫలం ఈ రోజు గండి యానా శెట్టి గారి విగ్రహం. అందుకనే నా సొంత నిధులతో పెట్టాలనుకున్నా కుటుంబ సభ్యులు నాకు ప్రోత్సహించారు. వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళ ఇంటి బిడ్డ 3 ఆడపడుచులు ఒక అన్న ఉంటే ఇంకొక అన్నగా నన్ను వాళ్ళందరూ కూడా స్వీకరించారు. కాబట్టి వాళ్ళందరూ నేను చెప్పుకున్న మాటకి నిధులు చెప్పకుండా నేను ఖర్చు పెడతానన్నప్పుడు ఒక్క మాట కూడా నేను కూడా కాబట్టి ఇంటి పెద్దగా మీకు పాత్రత ఉంది కాబట్టి నేను ఎట్లా చేసినా నేను సరే అన్నారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను యానా శెట్టి గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరగడానికి పూర్తి చేశాం. నేను ఆ తల్లి కూడా అదే చెప్పాను. అలాగే నేను దాతన మాత్రమే మీ అడుగుజాడల్లో మీ కనుసంబంలో మీ నాన్నగారి విగ్రహం ఎలా డిజైన్ చేసుకోవాలో అలా డిజైన్ చేయడమ్మా నేను విగ్రహం దగ్గర రానని చెప్పా. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు నచ్చితే కావాలి ప్రజలందరూ నచ్చినట్టే. ఆ విగ్రహం కూడా మూర్తి కూడా ఈరోజు శ్రీకాంత్ కానీ అలాగే కానీ ఆ ఇంత కుటుంబ సభ్యులు అందరూ పెట్టుకున్న ముహూర్తం వాళ్ళ చేత ఈరోజు ఆ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అన్ని పూర్తయిన తర్వాత అతి తొందరలో రంగరంగ వైభవంగా కావలి ప్రజలకు మరో యానాది శెట్టిని విగ్రహం రూపంలో ఆత్మ రూపంలో దేవుడి రూపంలో ఈ కావలి పట్టణానికి తొందరలో అంకితం చేయబోతున్నామని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. ఈ రోజున ఇక్కడ వేరే పని మీద వెళ్తా ఆగడం జరిగింది. కృష్ణారెడ్డి అన్న కార్యక్రమం చూసి మన సోదర సమానులు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి అలాగే మన యానాది శెట్టి గారి కుమార్తె అలెక్కే గారికి వారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇక్కడ ఉన్న ఆడపడుచులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ యానాది శెట్టి గారి ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉంది నాకు. చంద్రబాబు గారు కూడా అత్యంత సన్నిహితులు. ఎన్నో పదవులు మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎన్నో పదవులు చేసి ఉన్నారు. ఎంత గౌరవం ఉంది ఆయన మీద, ఎంత రెస్పెక్ట్ ఉంది కావాలో కూడా. ఆర్యవైశ్య సంఘాలను కానీ మొత్తం అందరికీ కూడా మన మిత్రులందరికీ కూడా ఆయనతో కృష్ణారెడ్డి అన్నకి కూడా మంచి అనుబంధం ఉంది. ఆయన ఎలక్షన్ లో సపోర్ట్ చేయడం కానీ అన్ని రకాలుగా కూడా మనకు చేయడం జరిగింది. అలాగే కావలి నియోజకవర్గం కృష్ణారెడ్డి అన్న నాయకత్వంలో డెఫినెట్ గా 5 ఏళ్లలో రూపురేఖలు పూర్తిగా మార్చుకుంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను. అభివృద్ధిలో పరిగెత్తిస్తున్నారు. నేను ఆయనతో అప్పుడప్పుడు కొద్దిగా పోటీ పడి నేను కూడా వెళ్తా ఉన్నాను కొద్దిగా నేర్చుకొని. ఎందుకంటే రాజకీయాల్లో కృష్ణారెడ్డి అన్న ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. మన ఉదయగిరి నియోజకవర్గం మా జలదంకి మండలం ముద్దుబిడ్డ. సో అక్కడ రాజకీయంగా ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ కానీ వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా తమ్ముడు కూడా సునీల్ కూడా నేను కూడా 2-3 సార్లు కావడం జరిగింది అన్నని. వారి నాయకత్వంలో డెఫినెట్ గా కావలి ఉదయగిరి 2 నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందు తీసుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాను. అలాగే మరొకసారి ఆ నాయకులు యానాది శెట్టి గారికి మరొకసారి నా ఘననివ్వాలి. అలాగే ఆయనకి తర్వాత కాంస్య విగ్రహ శంకుస్థాపనకి ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నమస్కారం.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.